అది తాడేపల్లి అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో వెన్నెల, హాసిని అనే ఇద్దరు తోడికోడళ్ళు ఉండేవాళ్లు. వెన్నెల వాళ్లది పేద కుటుంబం కావడంతో ఎక్కువగా కట్న కానుకలు తీసుకురాలేదు. చిన్న కొడలు బాగా డబ్బున్నమ్మాయి, అందుకే కట్న కానుకలు ఎక్కువ తీసుకొచ్చింది. పైగా అత్తామావతో కలిసి ఉండకుండా ప్రత్యేకంగా ఆ ఇంటి దగ్గరలోనే ఒక పెద్ద బంగ్లాని కొనుగోలు చేసి భార్యాభర్తలిద్దరూ అందులోనే ఉండేవాళ్లు. అయితే వెన్నెల మంచి ఫ్యాషన్ డిజైనర్, అందుకే తను ప్రత్యేకంగా ఒక పెద్ద షాప్ని కూడా ఏర్పాటు చేసింది. బొటిక్ నడిపిస్తూ ఉంది. పెద్ద కొడలు వెన్నెల సొంతంగా మిషన్ కుడుతూ చాలా మంచి డిజైన్లు చుట్టుపక్కల వాళ్లకు అందిస్తూ ఉంటుంది. అయితే హాసిని మంచి ఫ్యాషన్ డిజైనర్, అందుకే తను ప్రత్యేకంగా ఒక పెద్ద షాప్ని కూడా ఏర్పాటు చేసి బొటిక్ నడిపిస్తూ ఉంది. పెద్ద కొడలు వెన్నెల సొంతంగా మిషన్ కుడుతూ చాలా మంచి మంచి డిజైన్లు చుట్టుపక్కల వాళ్లకి అందిస్తూ ఉంది. వాళ్ల భర్తలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. అలా రోజులు గడుస్తుంటాయి. ఒకరోజు పార్వతి అనే అమ్మాయి వెన్నెల దగ్గరికి వచ్చింది. వెన్నెలక్క, నేను హాసిని అక్క దగ్గరికి వెళ్ళి ఇటొచ్చాను. అక్కడ నాకు డ్రెస్సులు చాలా ఎక్కువ రేట్ అనిపించాయి. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నాకు కాలేజ్లో ఫంక్షన్ ఉందక్కా. అమ్మది ఒక చీర ఉంది, దాంతో నువ్వు లెహెంగా కుట్టిస్తావా? ఒకసారి నువ్వు దాన్ని తీసుకురా, నేనేం చేయగలనో చూస్తాను. అందుకు తను సరే అని చెప్పి ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మ చీర తీసుకొస్తుంది వెన్నెల దగ్గరికి. ఇది చూడ్డానికి చాలా బాగుంది, మంచి లెహెంగాగా కుట్టొచ్చు, దీన్ని చాలా బాగుంటుంది. నీకు ఎప్పటిలోగా కావాలో చెప్పు, నేను కుట్టేస్తాను. ఆ మాట వినగానే పార్వతి సంతోషిస్తూ, నాకు రేపు సాయంత్రం లోపు కావాలక్కా, ఎంతవుతుందో చెప్పు. 400 రూపాయలు ఇవ్వు చాలు అంది వెన్నెల. ఆ మాట వినగానే పార్వతి సంతోషిస్తూ, 500 ఇస్తానక్కా, బాగా కుట్టివ్వు. ఇది వేసుకుంటే చుట్టుపక్కల వాళ్ల కళ్ళు, నా కాలేజ్లో అందరి కళ్ళు నా మీదే ఉండాలి, అంతే చాలు అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత వెన్నెల కష్టపడి మంచి లెహంగా కుట్టింది. అది చాలా అద్భుతంగా ఉంది. దాన్ని చూసిన వెన్నెల, పార్వతి గనక దీన్ని చూస్తే చాలా సంతోషిస్తుంది అనుకుంటూ ఉండగానే పార్వతి అక్కడికొచ్చింది. వెన్నెల చేతిలో ఉన్న లెహంగా చూసి, అబ్బా అక్క, ఎంత బాగా కుట్టావో, ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇదిగో అక్క 500 అని డబ్బిచ్చి తీసుకెళ్లిపోతుంది. ఇక పార్వతి ఆ లెహంగా వేసుకున్న తరువాత చుట్టుపక్కల వాళ్లంతా దాన్ని ఎక్కడ కొన్నావు, ఎంతకి కొన్నావంటూ అడగడంతో పార్వతి వెన్నెల కుట్టిన విషయం చెప్పింది. వాళ్లు కూడా ఈసారి నుండి వాళ్ల అమ్మ చీరతో ఇలాగే డ్రెస్ ప్లాన్ చేసుకోవాలనుకుంటారు. రోజులు గడుస్తున్నాయి. ఫంక్షన్లు, పండగలు దగ్గరికొస్తున్న సమయంలో అక్కడున్న వాళ్లంతా కూడా హాసిని బొటిక్కి వెళ్లకుండా వెన్నెల దగ్గరికొచ్చి తన దగ్గరే వాళ్లకి నచ్చిన చీరలతో వెన్నెల దగ్గర డ్రెస్ కుట్టించుకుంటారు. అలా ప్రతి ఒక్కరి నోట వెన్నెల చీరలతో డ్రెస్ భలేగా కుడుతుందని, తక్కువ ఖర్చుతో అయిపోతుందని, హాసిని దగ్గర ఎక్కువ డబ్బులు పెట్టాల్సొస్తుందని అందరూ మాట్లాడుకుంటూ తన గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఈ విధంగా వెన్నెల బిజినెస్ ఒక్కసారిగా పరుగులంకించుకుంది. అదంతా గమనించిన హాసిని తన దగ్గర పనిచేసే కొందరితో ఇలా మాట్లాడుతుంది. అసలేం జరుగుతుంది? మన బిజినెస్ కొన్ని రోజుల నుండి ఎందుకు నడవట్లేదు? కొత్త బట్టలన్నీ కూడా అక్కడే ఉన్నాయి, స్టాక్ మొత్తం ఆగిపోయిందెందుకు అని ప్రశ్నించగా అక్కడ ఉన్న శాంతి అనే అమ్మాయి, మేడం, అందరూ కూడా మన దగ్గరికి ఎందుకు రావట్లేదంటే, మీ తోడికోడలుంది కదా, ఆమె కొత్తగా మంచి మంచి డిజైనర్ శారీస్తో డ్రెస్సులు కుట్టేస్తుందంట. అందరూ ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు. పైగా అక్కడ తక్కువ కాస్ట్ అంట, అందుకే అందరూ అక్కడికే వెళ్తున్నారు అని జరిగిన విషయం చెప్పింది. ఆ మాటలు విన్న హాసిని కోపంగా, లక్షలు లక్షలు పెట్టి మనం ఇంత ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో కూర్చొని అది బాగా సంపాదిస్తుందా? ఇక అది ఎలా సంపాదిస్తుందో నేను చూస్తాను అని అనుకుంటూ తన మిషన్ని పాడు చేయాలనుకుంది. ఆ రోజు ఒక ఆమెని తనతో మాట్లాడమని పంపించి మిషన్ పని చేయకుండా ఉండేలాగా ఒక కెమికల్ ఇస్తుంది. ఆమె దాన్ని తీసుకెళ్లి వెన్నెల దగ్గరికి వెళ్లి ఆమెతో మాట్లాడినట్టు మాట్లాడి మిషన్లో ఆ లిక్విడ్ పోస్తుంది. తర్వాత అక్కడి నుండి ఆమె వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిపోయిన కొంత సమయం తరువాత మిషన్ కుట్టడానికి వెన్నెల ప్రయత్నిస్తుండగా ఆ మిషన్ పని చెయ్యదు. అయ్యో, ఉన్నట్టుండి ఈ మిషన్కేమైంది? మిషన్ ఎంతకీ తిరగదు. కొత్త మిషన్ అప్పుడే పాడైపోయిందేంటి అని ఆలోచించి దాన్ని బాగు చేయించాల మిషన్ రిపేర్ చేసే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళింది. అతను దాన్ని చూసి,
మేడం, దీనికి ఖర్చు పెట్టడం కంటే కొత్త మిషన్ తీసుకోవటం మంచిది. ఇది ఉపయోగపడదు. అని చెప్పడంతో ఆమె సరే అని కొత్త మిషన్ తీసుకోవడానికి సిద్ధమవుతుంది. అలా కొత్త మిషన్ తీసుకుని తన పని కొనసాగిస్తుంది. ఆమె మీద గట్టిగా నిఘా పెట్టిన హాసిని ఆమె కదలికలన్నీ గమనిస్తుండడంతో కొత్త మిషన్ సంగతి కూడా ఆమెకి తెలియడంతో మరొక ఆమెను పంపించి ఆ మిషన్ కూడా పాడయ్యేలా చేస్తుంది. అలా పాడైపోయిన మిషన్ బదులు కొత్త మిషన్ తీసుకురావటం, మళ్లీ మళ్లీ పాడైపోవటం ఇలా జరుగుతూ ఉండడంతో ఆమె దగ్గరికొచ్చే కస్టమర్లు అక్కడి నుండి తప్పనిసరి పరిస్థితుల్లో హాసిని దగ్గర బట్టలు తీసుకోవటం మొదలెడతారు. కొన్ని రోజులలా గడుస్తాయి. హాసిని వ్యాపారం ముందుకు సాగుతుంది. వెన్నెల వ్యాపారం పడిపోతుంది. అసలెందుకిలా జరుగుతుందో వెన్నెలకి అర్థం కాదు. ఆమె అసలు మిషన్ పట్టుకోకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుంటుంది. దాన్ని గమనించిన అత్తగారు పూర్ణమ్మ, అమ్మా వెన్నెలా, ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఓడిపోతున్నాం కదా అని ప్రయత్నించడం ఆపేస్తే ఎలా చెప్పు? ప్రయత్నించకపోవడమే మన ఓటమికి మొదటి మెట్టవుతుంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, అంతా భగవంతుడే చూసుకుంటాడు. ఏం భగవంతుడో ఏమో అత్తయ్యా, అసలు నాకెందుకిలా జరుగుతుందో అర్థం కావట్లేదు. వ్యాపారం బావుందనుకున్న సమయంలో మొత్తం పాడైపోయింది. నేనెవ్వరి దగ్గర అన్యాయంగా కూడా డబ్బు తీసుకోను. అలాంటి నాకే ఎందుకిదంతా? దేవుడు ఒక బహుమతి ఇచ్చేటప్పుడు మనల్ని పరీక్షించి గాని ఇవ్వడు. ఏమో నీకే బహుమతి ఇవ్వాలనుకుంటున్నాడో అని ధైర్యం వచ్చే మాటలు చెప్తుంది. ఇంతలో ఒక ఆమెక్కడికొచ్చి, అమ్మా, నాకొక చిన్న కూతురుంది. తనకి అందమైన బట్టలు కావాలి. తన పుట్టినరోజు దగ్గరికొస్తుంది. నేను ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టలేను. ఇదిగో ఈ చీర ఎప్పుడో నా పెళ్లి నాటిది. ఒకే ఒక్కసారి కట్టుకున్నాను. దీంతో నా కూతురికి బట్టలు కుట్టిస్తావా తల్లి? ఆ మాట వినగానే వెన్నెల బాధగా, కానీ మిషన్ పనిచేయటం లేదు, నేను డ్రెస్ కుట్టలేను. ఆ మాట వినగానే తను బాధగా, మరేం పర్వాలేదులే, మా అలాంటి పేదవాళ్ళకి పుట్టినరోజులెందుకు? ఏదో కాసేపు చూసి ముచ్చట పడదామనుకున్నాను. పర్వాలేదులే తల్లి అని అక్కడి నుండి వెళ్లిపోబోతుండగా వెన్నెల మనసు కొంచెం ఎందుకో బాధనిపించింది. నేను చేత్తో అందమైన బట్టలు కుట్టగలను. నువ్వొకసారి చూసుకోవాలనుకుంటున్నావు కాబట్టి నేనైతే అది ఇవ్వగలను. పదే పదే ఉతికితే కుట్లూడిపోవడం, చిరిగిపోవడం గాని జరగొచ్చు. దానికి సిద్ధమైతే నేను నీకు తయారు చేసిస్తాను. అందుకామె సరే అంది. తర్వాత వెన్నెల చీరని కట్టుకొని తనే స్వయంగా చేత్తో మంచి లెహంగా కుడుతుంది. 2 రోజుల తరువాత మళ్లీ ఆమె వస్తుంది. ఆమెని చూసి వెన్నెల తన కుట్టిన లెహంగాన్ని తీసుకొచ్చిస్తుంది. దాన్ని చూసి ఆమె సంతోషిస్తూ, ఇది నా కూతురికి చాలా బాగుంటుంది. మీరు చాలా కష్టపడి దీన్ని తయారు చేశారు కదా, మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అని చెప్తూ ఉండగా తన చేతిలో ఉన్న లెహంగా పెద్ద ఆకారంలోకి మారింది. దాన్ని చూసి ఆశ్చర్యపోయింది. నేను నిన్ను కేవలం పరీక్షించడానికే వచ్చాను. ఈ పరీక్షలో నువ్వు నెగ్గావు. నేను నీకు గొప్ప వరాన్ని అందిస్తున్నాను. ఈ లెహంగాని నువ్వు ధరించి ఎవరికి ఏది కావాలంటే దాన్ని మనస్సులో కోరుకున్నావంటే చాలు, అది నీ ముందు ప్రత్యక్షమవుతుంది అని చెప్పి అక్కడి నుండి మాయమైపోయింది. అదంతా చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అప్పుడు అత్తగారితో జరిగిన విషయమంతా చెప్తుంది. అత్తగారు కూడా కంగారుగా, నాకంతా అయోమయంగా ఉంది. ఆ భగవంతుడే ఆమె రూపంలో నీ దగ్గరికొచ్చి వరమిచ్చినట్టున్నాడు. ముందామె చెప్పినట్టు చెయ్యి అని అనడంతో కోడలు సరి అంది. ఆ లెహంగాని ధరిస్తుంది. తన మనసులో కోరికలు కోరుకున్న వెంటనే అక్కడ చాలా రకాల డిజైన్స్తో ఉన్న బట్టలు ప్రత్యక్షమవుతాయి. దాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. అప్పుడు అత్తగారు, ఇక నీకు మిషన్తో పని లేదు. ఏది కావాలంటే అది నీ ముందు ప్రత్యక్షమవుతుంది. వీటినమ్మి నువ్వు బాగా డబ్బు సంపాదించొచ్చు అని అనడంతో మరింత సంతోషిస్తుంది. ఇక ఆ రోజు నుండి వెన్నెల కొత్త కొత్త లెహంగాలని అమ్మి డబ్బు సంపాదిస్తుంది. అసలేం జరుగుతుందో తెలియని హాసిని తన వ్యాపారాన్ని మళ్లీ దెబ్బతీయాలని ప్రయత్నిస్తూ ఉంది. కాని అవేం జరగవు. వెన్నెలని నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్న హాసిని దానికోసం విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతూ అన్నింట్లో విఫలమై తన వ్యాపారాన్ని పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. కాని మంచి చేసిన వెన్నెల మాత్రం సంతోషంగా తన వ్యాపారాన్ని చేస్తూ ముందుకు సాగుతుంది. అందుకే పెద్దవాళ్ళెప్పుడూ చెప్తూ ఉంటారు, చెరపకురా చెడేవు అని.
వెంకటపాలెం అనే చిన్న పల్లెటూళ్ళలో ఒంటరిగా జీవిస్తుంది వెన్నెల. తల్లిదండ్రులు కొంతకాలం క్రితమే ప్రమాదంలో చనిపోయారు. చెల్లెలు హాసిని సిటీలో స్థిరపడింది. ఇక ఆ పల్లెటూళ్ళలో ఒంటరిగా జీవిస్తున్న వెన్నెలను పక్కింటి పరంధామయ్య చేరదీస్తాడు. అలా ఒకరోజు, అమ్మా వెన్నెలా, వెన్నెలా. ఏంటి బాబాయ్, చాలా హుషారుగా ఉన్నట్టున్నారు. మీ మాటల్లోనే తెలిసిపోతుంది ఏదో శుభవార్త చెప్పబోతున్నారు కదా. అవునమ్మా, కానీ ఆ శుభవార్త నాకు కాదు, నీ చెల్లి హాసిని నుండి ఉత్తరం వచ్చిందమ్మా. ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా, ఇదిగో ఉత్తరం, చదవమంటావా? చదువు బాబాయ్. చదువుతున్నాను వినమ్మా. అక్క, నువ్వు వెంటనే బయలుదేరి సిటీకి రా. నేను నీకోసం ఎదురు చూస్తుంటాను. ఇక్కడికొచ్చాక ఎవ్వరితో మాట్లాడకు, నా పేరు మాత్రమే చెప్పు. ఇంకేం మాట్లాడకు, చెప్పకు. ఇట్లు నీ చెల్లి హాసిని. ఏంటి బాబాయ్ చెల్లిలా రాసిందేంటి? ఏదైనా సమస్యలో పడిందా? ఇన్ని రోజుల తర్వాత నువ్వు గుర్తొచ్చావంటే ఏదో సమస్యలో పడుంటుంది. నువ్వు వెంటనే బయలుదేరమ్మా. అలాగే బాబాయ్, బయలుదేరుతున్నాను. నువ్వు జాగ్రత్త, నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. చూడమ్మా వెన్నెలా, నా గురించి ఆలోచించకు. ముందెళ్ళి నీ చెల్లి సమస్య పరిష్కరించు. నేను వీలు చూసుకుని అక్కడికి వస్తానులే. అలా పరందామయ్యతో చెప్పి వెన్నెల సిటీకి బయలుదేరింది. ఇక మరుసటి రోజు ఉదయానికి హాసిని ఇంటికి చేరుకుంది. హాసినిని చూసిన వెన్నెల వెంటనే, చెల్లి హాసిని, బావున్నావా? చిక్కిపోయావంటే, వేళకి తినట్లేదా? నీ ఆరోగ్యం బావుందా? ఏమైనా సమస్య? అంత తొందరగా రమ్మని ఉత్తరం రాసావు, ఏమైందే? ఏదైనా ఉంటే తొందరగా చెప్పవే. చాలు చాలు చాలు, ఇంకా ఎక్కువగా మాట్లాడకు. ముందు నువ్వు నన్ను చెల్లి అని అనడం ఆపు. మా ఇల్లు చూసావుగా, మా అత్తగారు వాళ్ళు నన్ను చూశారంటే నవ్వుకుంటారు. నా పరువు మొత్తం పోతుంది. ఏంటే, నీకు పెళ్ళయిందా? ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇంత పెద్ద ఇల్లు మనదేనా? గొప్పింటి వారిలా ఉన్నారే. అవునక్క, ప్రేమ పెళ్లి చేసుకున్నాను. నేనొక అనాథనని చెప్పాను, నాకెవరూ లేరని చెప్పాను. ఇప్పుడు నిన్ను అక్క అని పరిచయం చేస్తే వాళ్ళు నన్ను తక్కువ చేసి చూస్తారు. పైగా మనం పేదవాళ్ళమని తెలిసి వాళ్ళు కాస్త చులకనగా చూస్తారు. అందుకే నువ్వు నాకు అక్కవని ఇక్కడ ఎవ్వరికీ చెప్పకు. చెప్పన్లేవే, మరి ఏదో సమస్య ఉన్నట్టు నన్నెందుకు పిలిపించావు? అసలు విషయం చెప్పు. అదేం లేదక్కా, ఇక్కడ ఇంటి పనులు చేయడానికి ఎవరూ లేరు. అందుకే నిన్ను రమ్మని చెప్పాను. నువ్వు వంట పనులు, ఇంటి పనులు బాగా చేస్తావుగా. ఇక్కడుంటే నాకు సాయంగా ఉంటావని రమ్మన్నాను. ఓ సంతేనా? అయితే కంగారేం పడకు, ఆ పనులన్నీ నేను చూసుకుంటానులే. అలా వెన్నెల హాసిని మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి హాసిని అత్త కాంతం వచ్చింది. హాసిని, ఎవరి బిడా? ఇంతసేపు మాట్లాడుతున్నావేంటి? అయ్యో అత్తయ్య, మన ఇంటికి పని మనిషి కావాలన్నారు కదా, అందుకే ఈవిడని చూశాను. ఈ అమ్మాయిని చూస్తుంటే పల్లెటూరి మనిషిలా కనిపిస్తుంది. మనకి తగిన వంటలు చెయ్యగలదా? అమ్మగారు, చేస్తానండి. మీరే పని చెప్పినా చేస్తాను. నాకన్ని వంటకాలు చేయటం వచ్చు. ఇంటి పని, వంట పని అన్నీ చేస్తాను. బాగా హుషారుగా ఉన్నట్టున్నావే. నీలాంటి దానికోసమే చూస్తున్నాను. నా కోడలు మంచమ్మాయినే చూసింది. సరే అయితే, అమ్మ హాసిని, ఆవిడ ఉండటానికి చోటు చూపించు. అలాగే జీతం డబ్బులు కూడా ఇప్పుడే మాట్లాడు. మనకే ఇబ్బంది రాకూడదు. పర్వాలేదమ్మా, మీరెంత జీతం ఇచ్చినా నేను పని చేస్తాను. నాకిప్పుడు ఈ పని ఎంతో అవసరం. అలా వెన్నెల చెప్పడంతో కాంతమ్మ కూడా నమ్మింది. ఇక అదే అదునుగా చూసిన హాసిని తన అక్కని పని మనిషిలా చూడటం మొదలెట్టింది. ఏమ్మా, వెళ్ళి ఇంకా వంట పని మొదలెట్టు. అలాగే అమ్మగారు. అలా వెన్నెల వంటగదికి వెళ్ళింది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే అక్కడికి పనివాడు రాంబాబు వస్తాడు. వస్తూనే వెన్నెలని చూసి, ఒక్కరోజు పనికి రాకపోతే ఇంకొకరిని పెట్టుకున్నారు వీళ్ళు. ఈ డబ్బున వాళ్ళంతా ఇంతే. అన్ని డబ్బుతోనే అయిపోతాయి అనుకుంటారు. కానీ డబ్బుతో కొనలేనివి చాలానే ఉంటాయి. అదెప్పుడు తెలుస్తుందో ఏంటో వీళ్ళకి. ఎవరయ్యా నువ్వు? చూస్తుంటే బిచ్చగడిలా ఉన్నావు. బిచ్చం వేయమంటావా? చూడమ్మోయ్, కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడు. నేను కూడా ఇంట్లో పని చేసేవాణ్ణే. నిన్న సెలవులో ఉన్నాను, కానీ ఈ లోపే అన్నీ తతంగాలైపోయినట్టున్నాయి. పానోడివైతే వచ్చి పానులు చెయ్యి. ఇలా మాటలు పెట్టుకుంటున్నావేంటి? వామ్మో వామ్మో, వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే ఇంటికి యజమానైనట్టు నాకే పనులు పురమాయిస్తుంది. బాలేదా అని అమ్మ నువ్వు. రాంబాబుతో వెన్నెల మాట్లాడుతుండగా అక్కడికి కాంతం వచ్చింది.
వెన్నెలని కోపంగా చూసి, ఏంటమ్మాయి నువ్వు నా గదిని ఇంకా శుభ్రం చేయలేదు, ఇక్కడ వీడితో మాట్లాడుతున్నావు? ఏంటే పనులు చేయడం మానేసి ఇలా మాట్లాడుతూ ఉన్నావు? వెళ్ళి అత్తయ్య గదిని శుభ్రం చేయి. అలాగే ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. ఇదిగో రాంబాబు, ఇంటి పనులన్నీ దగ్గరుండి చేయించు అట్టగేనమ్మా, నేను చూసుకుంటానులే అంటూ హాసిని కాంతమ్మలు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. హాసిని కాస్త కఠినంగా మాట్లాడడంతో వెన్నెల మనసు కాస్త బరువెక్కింది. ఇక రాంబాబు నవ్వుతూ, రావమ్మా రా, ముందు ఇల్లు మొత్తం శుభ్రం చెయ్యి, తర్వాత నీళ్లతో కడగాలి. పని పూర్తయిపోతే ఇక వంటగదికొచ్చి అంట్లు తోమి భోజనం ఏర్పాటు చెయ్యాలి. నువ్వు ఈ పని చేస్తుండు, నేనెళ్ళి పెరట్లో మొక్కలకు నీళ్లు పోసొస్తాను. వంటలేం చేయాలో కూడా నువ్వు చెప్తావా, లేక నా ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చా? పెద్దమ్మగారు చెప్తారులేవమ్మా, ఇప్పుడే దాని గురించి ఆలోచించకు, వెళ్ళి నీ పని. అలా వెన్నెల ఇల్లు మొత్తం శుభ్రం చేస్తుంది. ఇక వంట పాత్రలన్నీ కడిగేస్తుంది. తర్వాత వంట చేయటం మొదలెడుతుంది. మధ్యాహ్నం అయ్యేసరికి భోజనాలు సిద్ధం చేస్తుంది. హాసినికి కాంతమ్మకి భోజనం వడ్డిస్తుంది. అరెరే, ఏంటమ్మా కూరలు ఇలా ఉన్నాయి? ఇంత దరిద్రమైన కూరలు నా జన్మలో తినలేదు. అమ్మా హాసిని, నీకెలా అనిపించింది? నాకు కూడా అలాగే అనిపించింది అత్తయ్యా, అస్సలు నచ్చలేదు. ఏమే, నీకు కూరలు చేయటం రాదా? వచ్చమ్మగారు, ఏదో పల్లెటూరి తరహాలో వంటలు చేశాను. ఇంకేం మాట్లాడకు, వెళ్ళి నీ పని చూసుకో. ఆ బట్టల సంగతి చూడు అంటూ హాసిని మరోసారి వెన్నెలని అవమానిస్తూ అరుస్తుంది. ఇక వెన్నెల మౌనంగానే ఉండిపోయింది. బట్టలు ఉతుకుతున్న వెన్నెల చాలా నీరసించిపోయింది. అది గమనించిన రాంబాబు, ఏటమ్మా, అప్పుడే అలా నీరసించిపోతే ఎలా? ఇంకా చాలా పనుంది. బట్టలు ఉతికిన తర్వాత పెరట్లో మొక్కలు నాటాలి, తర్వాత ఆకుకూరలు తీసుకురావడానికి వెళ్ళాలి. ఇక తర్వాత మళ్ళీ రాత్రికి వంట కార్యక్రమం మొదలైపోతుంది. ఇవన్నీ చెయ్యాలంటే నీ ఒంట్లో కాస్త శక్తి ఉండాలి కదా. ఇంతకీ తిన్నావా లేదా? తిన్నాను బాబూ. సర్లే, కానివ్వమ్మా, కానివ్వు. అలా వెన్నెల మళ్లీ పని చేయటం మొదలెడుతుంది. అలా రోజు పనులు చేయటం, అలసిపోవటం, కాంతమ్మ దగ్గర చీవాట్లు తినటం, హాసిని అవమానించటం ఇలా జరుగుతూనే ఉంటుంది. కొన్ని రోజుల తరువాత ఇంట్లో బంగారు నగలు, డబ్బులు కనిపించట్లేదని కాంతమ్మ కంగారు పడుతుంది. అయ్యయ్యో, ఎంత డబ్బు నగలు అన్నీ పోయాయి. ఎవరు దొంగిలించారే? అమ్మా హాసిని, వెంటనే మనం పోలీసులని పిలుద్దాం. అవసరం లేదత్తయ్యా, ఖచ్చితంగా ఈ పని మన ఇంటి పని మనిషి చేస్తుంటుంది. అలా చూస్తూ నిలబడ్డావే, నిజం చెప్పు, దొంగతనం చేసింది నువ్వే కదా? అయ్యో, ఆ దేవునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనా పని చెయ్యలేదు, నన్ను నమ్మండి. నువ్వే చేశావు. చేసిందంతా చేసి ఇప్పుడు అమాయకురాల్లా నటిస్తున్నావా? చెప్పవే, చెప్పు అంటూ హాసిని తన అత్త ముందే వెన్నెలపై చేయి చేసుకుంది. అది గమనించిన రాంబాబు, అమ్మా, వెన్నెలా పని చెయ్యలేదమ్మా, తను అలాంటిది కాదు. నోర్ముయ్, ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారా? మీ ఇద్దరిని పోలీసులకి పట్టిస్తాను. అమ్మాయి, వీళ్ళ ఊరికే వదలద్దు. వీళ్ల సంగతి నాకొదిలేయండత్తయ్యా, నేను చూసుకుంటాను అంటూ వెన్నెలకి సంబంధించిన వస్తువులు తీసుకొచ్చి బయట విసిరేసింది. వెన్నెలని ఇంటి నుండి గెంటేసింది. ఆ సమయంలో వెన్నెల కన్నీళ్లు పెట్టుకుంది. ఇక కాంతమ్మ అక్కడి నుండి వెళ్లిన తరువాత, ఏంటి చెల్లి, నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? అలా పిలవద్దని చెప్పాను కదా, మళ్ళీ పిలుస్తున్నావే? అమ్మా, నాకంతా తెలుసు. ఆ వెన్నెలే నీ అక్క అని నాకు తెలుసు. ఈ విషయం నువ్వు గదిలో చెప్తుండగా విన్నాను. నీ అక్క ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ నువ్వు సొంత అక్కనే పని మనిషిగా చేసి హింసించావు కదమ్మా. ఎందుకమ్మా మీ అక్కంటే నీకంత పగా? రాంబాబు, ఇక మాట్లాడడం ఆపేసేయ్. నా గురించి నువ్వేమనుకున్నా నాకు అనవసరం. ముందు మీరిద్దరూ ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఎలా వెళ్తానమ్మా? ఓ చోట దొంగ అనే ముద్ర పడ్డాక ఇక ఎక్కడికెళ్ళినా ఆ ముద్ర అలాగే ఉంటుంది. నిజం చెప్పమ్మా, ఆ డబ్బు మీరే దొంగిలించారు కదా? చెల్లి, నిజం చెప్పవే. అవునక్క, వాటి అవసరం ఉండి దాచాను. ఈ విషయం మా అత్తకి తెలియకూడదు. తెలిస్తే నన్ను ఇంట్లో ఉండనివ్వదు. మా ఆయనకి తెలిస్తే కూడా నాకు విడాకులు ఇచ్చేస్తాడు. దయచేసి మీరిక్కడి నుండి వెళ్ళిపోండి. అంటే ఆ నేరం మాపై వేసి నువ్వు మాత్రం సంతోషంగా ఉంటావా తల్లి? సొంత అక్కని దొంగను చేసి నువ్వు మాత్రం దర్జాగా బతుకుతావా? తన పాటికి తను ఊళ్ళో ఉంది కదా, నువ్వే రప్పించి నువ్వే తన జీవితాన్ని ఇలా చేస్తావా? ఇది నీకు మంచిదేనా తల్లి? రాంబాబు, ఇప్పుడు మాట్లాడే ఓపిక లేదు నాకు.
నేను చెప్పింది చేయి ముందు. అది కాదమ్మా. అలా రాంబాబు అంటుంటే వెన్నెల మాత్రం అక్కడి నుండి నేరుగా హాసిని అత్త కాంతమ్మ దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ వచ్చావంటే నాతో ఏమైనా చెప్పాలా? ఒసేయ్, నీకెంత ధైర్యం ఉంటే మళ్ళీ మా అత్త ముందుకొస్తావు? వెళ్ళవే వెళ్ళు. అమ్మా, మీ ఇంట్లో నగలు డబ్బు దొంగిలించిందెవరో కాదు, అది... ఒసేయ్, ముందు వెళ్ళవే ఇక్కడి నుండి. అమ్మా హాసిని, తనని చెప్పనివ్వు. నువ్వు చెప్పమ్మా. ఈ ఇంట్లో నగలు డబ్బులు దొంగిలించిందెవరో కాదమ్మా, అది నేనే వాటిని దొంగిలించాను. దయచేసి నన్ను పోలీసులకు పట్టించకండి. మీ కంటికి కనిపించకుండా ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతాను. వదిలేయండమ్మా అంటూ వెన్నెల తన చెల్లి హాసిని కాంతమ్మల కాళ్ళు పట్టుకుంది. అక్క చేసిన పని చూసి హాసిని మౌనంగా తలదించుకుంది. వెన్నెల కంటతడి పెట్టుకుంటూ నింద మోస్తూ భారంగా చివరిసారి తన చెల్లెలి వంక చూసి ఇక తన ఇంటికి నడుస్తుంది.